13వ డివిజన్ యలమల వారి దిన్నెలో చిన్నారులు చదువుకునే స్కూల్ను కూడా మూసివేయటం దారుణమని అన్నారు మాజీ మంత్రి. నిరుపేదలు ఉంటున్న ఈ ప్రాంతంలో ఉన్న స్కూల్ను కూడా మూసివేయటం ఏంటని అన్నారు. 13వ డివిజన్ యలమల దిన్నెలో అన్నా క్యాంటీన్ స్కూల్ను కూడా ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి నారాయణ. 13వ డివిజన్లో 247 బూత్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ ఈరోజు పోయి అక్కడ భవిష్యత్ గ్యారంటీలో ఉన్న విషయాలను వివరించడం జరుగుతుంది. అయితే ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే మనకు ఈ 13వ డివిజన్లో మెజారిటీ ఏరియా, 51 డివిజన్లో మెజారిటీ ఏరియా, 54, 53 దాదాపు మొత్తం ఏరియా, ఇవన్నీ యాక్చువల్గా బాగా ఆర్థికంగా వెనుకబడిన ఏరియాలు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా లో శాలరీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేదా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఈ 13వ డివిజన్లో అయితే ఎక్కువ మంది షంటరింగ్ పని చేసేవాళ్ళు. షంటరింగ్ మొదటి నుంచి షంటరింగ్ వాళ్ళు, కొద్దిమంది చిన్న చిన్న హాస్పిటల్స్లో వాటిలో వర్క్ చేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి ఏరియా ఇది. నేను నెల్లూరులో అన్ని డివిజన్లు ఉన్న సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటి గడప తొక్కడానికి ప్రతి ఒక్కతో మాట్లాడుతూ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది, ఈ నెల్లూరు సిటీలో ప్రజలు యొక్క జీవనశైలి ఏంది, ఏ ఏరియాలో ఎలా ఉంది, ఏ ఏరియాలో ఎలా ఉండాలనే దానికోసంగా అవగాహన చేసుకోవటం కోసమే డోర్ టు డోర్ తిరుగుతున్నాను. బట్ వీళ్ళందరి యొక్క జీవనశైలి నిజంగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయినా ఇది ఒక గ్రామం, పల్లెటూరు వాతావరణంలాగా. ఏం సార్ పల్లెటూరు అంటే తక్కువ అంటారు, పల్లెటూరు తక్కువ. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకున్న రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, లేదా వాళ్ళకు ఉండే చిన్న పార్కులు కానీ, లేదా అన్నిటికంటే కూడా వాళ్ళకి కావలసిన వ్యాపారాలు చేసుకునే దానికి వసతులు. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ట్రంక్ రోడ్డు తీసుకోండి, ఆడ వ్యాపార కూడలు ఉంటాయి. చిన్న బజార్ తీసుకోండి, పెద్ద బజార్ తీసుకోండి, అంటే వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి షాపులు అన్నీ ఉంటాయి. ఎందుకంటే అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జనసాంద్రత చాలా తక్కువ. అంటే కొద్దిమంది మొదటి నుంచి ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్లే ఉండారు. అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలి. ఇక్కడ పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నాను, ఉన్న స్కూల్స్ కొన్ని మూసేశారంట. ఉన్న స్కూల్సే కొన్ని మూసేయటం జరిగింది. ఎందుకంటే నాకు నిన్నటిదాకా నిన్నే చెప్పారు, ఒక మహిళ చెప్తుంది, సార్ ఉన్న స్కూల్ మూసేశారు, ఇంకొక్కడ ఉంటే అడగమంటున్నారు. 100 సంవత్సరాల నుంచి పెట్టిన స్కూల్ని తీసేశారు. అది కరెక్ట్ కాదు. రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉండేటప్పుడు ఉండే స్కూల్సే కాకుండా అదనంగా స్కూల్స్ కావాలి. గవర్నమెంట్ అయినా కావాలి, ప్రైవేట్ అయినా కావాలి, అదనంగా కావాలి. ఎవరైతే పాలకులు ఉండారో పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ స్కూలును కూడా ముయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంటారు. పెరిగే కొద్ది కొత్తవి కావాలా. కానీ నాకు మొన్న చెప్పారు మూసేశారని. ఇది నిజంగా యాక్చువల్గా చాలా దారుణం. ఇటువంటి విషయాలన్నింటినీ అవగాహన చేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా నేను భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ముందుకు పోతున్నా. అయితే ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉంది. ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉండేదానికి కారణం ఏంటంటే, నేను ఈ ఏరియాలో చేసింది నిజం చెప్పాలంటే అంత ఎక్కువ కాదు, అంత ఎక్కువ చేయలేదు. ఎందుకంటే ఒక పార్క్ ఏమో చేసినట్టున్నాం. ఇక్కడ ఒక పార్కుకి స్థలం ఉండింది, ఆ పార్కు చేశాను. సరే, కొన్ని రోడ్లు అవి చేయటం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఒకటే అంటున్నారు, సార్ నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దారు, మీరే కదా చేసింది. ఎండ్ రోడ్లు నేను మర్చిపోయా, ఎండ్ రోడ్లు వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్లు వేసింది మీరే కదా సార్, అంతకుముందు ఎవరు వేశారు? అంతకుముందు రోడ్లు వేయటం అంటే ఎలా ఆలోచించేవాళ్ళు అంటే, నాయకులు 40 అడుగులు రోడ్డు ఉంటే 20 అడుగులు వేస్తే చాలే, 20 అడుగులు వేసేవాళ్ళు. అటుపక్క 10 అడుగులు, ఇటుపక్క 10 అడుగులు వదిలేసేవాళ్ళు.
అయితే రెండు కార్లు వచ్చినప్పుడు ఒక కారు ఏమవుద్దంటే ఆ సిమెంట్ రోడ్డు తారు రోడ్డు నుంచి పక్కన మట్టి రోడ్డు మీద పోతుంది. ఆ మట్టి రోడ్డు మీద దిగి మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి ఎక్కుతుంది, లేదా తారు రోడ్డు మీదకి ఎక్కుతుంది. ఆ మట్టి అంతా తీసుకొని మళ్ళీ తారు రోడ్డు మీదకో సిమెంట్ రోడ్డు మీదకో తీసుకొస్తుంది. వెనకాల వచ్చే వెహికల్స్ తొక్కుతాయి, తొక్కినప్పుడు దుమ్ము లేస్తుంది. సో దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఎండ్ టు ఎండ్ రోడ్డు వేసినప్పుడు మట్టి అనేది ఉండదు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాల్లో చూసా, ఆ రోడ్లన్నీ ఎండ్ టు ఎండ్ రోడ్లే. అన్ని దగ్గర ఎండ్ టు ఎండ్ రోడ్, ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఆ ఎడ్జి వదిలేసిండు. అయితే దానికి ఖర్చు అవుతుంది. ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటే 40 అడుగుల రోడ్డు ఉంటే మొత్తం 40 అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలా, 60 అడుగులు ఉంటే 60 అడుగులు వేయాలా, 80 అడుగులు వేయాలా. నేను నెల్లూరులో 2014 నుంచి మీకు అందరికీ తెలుసు, 2019 వరకు ఎండ్ టు ఎండ్ రోడ్లు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా వేయటం జరిగింది. దాని కింద అండర్ గ్రౌండ్ సివరేజ్ కూడా కంప్లీట్ చేసాం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా చేసాం. ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు, ఎవరు నేను ఎక్కడికి పోయినా. ఇది అనూహ్యమైన స్పందన. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది. అయితే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల ఆ పనులు మిగిలిపోయినాయి. ఆ పనులను వీళ్ళు వదిలేశారు. వాటన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో వాళ్ళకు కూడా యాక్చువల్గా ఒక అన్నా క్యాంటీన్ కావాలి. నేను అబ్జర్వ్ చేసింది ఇది. ఎందుకంటే నెల్లూరులో 7 అన్నా క్యాంటీన్స్ పెట్టాం. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఉదయాన్నే యాక్చువల్గా ఈ యొక్క షంటరింగ్ మనకి కానీ కూలీనాలకు పోతారు. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది. రాగానే ఫస్ట్ ఈ ఏరియాలో నేను అన్నా క్యాంటీన్ పెట్టిస్తానని వీళ్ళందరికీ చెప్పిస్తాను. థ్యాంక్ యూ.